నేడు టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొత్తులో భాగంగా ఈసారి 144 సీట్లలో టీడీపీ పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది. నేడు టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, నేడు టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. గత 2 సార్లు టీడీపీ అభ్యర్థులను ప్రకటించినప్పుడు కార్యకర్తలు కావచ్చు, ఆశించిన అభ్యర్థులు అయితే అటు ఒకంత నిరసన కావచ్చు, వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరి ఈసారి కూడా అటువంటి రిపీట్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది అని అనుకోవచ్చు అంటారు? మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. మొదటి జాబితాలో 94 ఉన్నారు. నెక్స్ట్ జాబితాలో 34 మంది, ఇంకొక 16 మంది 15 మంది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే ఇది జనసేన బీజేపీతో పొత్తుల తర్వాత టీడీపీ కేవలం 144 సీట్లకే పోటీకి పరిమితమైంది 175లో. దీంతో ఇంకొక 15-16 సీట్లు ప్రకటిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ అసంతృప్తి, ఇందాక మీరు చెప్పినట్టు సీనియర్ నేతలు దేవినేని ఉమ్మ గాని, గంటా శ్రీనివాసరావు గాని, లేకపోతే బండారు సత్యానందమూర్తి గాని, వీళ్ళంతా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా వ్యక్తం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే వారికి సరైన చోట వాళ్ళు అడిగిన చోట టికెట్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు వచ్చి ఫైనల్ జాబితాలో వీళ్ళు ఏమైనా సెటరేట్ చేస్తారా, లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇస్తామని చెప్తారా? ఇవన్నీ కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇవాళ ఇచ్చే లిస్ట్ లో మరి వీళ్ళ పేర్లు ఉంటాయా లేదా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా 2-3 రోజుల్లో యాక్చువల్ గా ఇద్దామని అనుకున్నారు, కానీ ఇవాళ రేపట్లోనే జాబితాను ఫైనలైజ్ చేసి ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. మొదలు అంటే ప్రసన్న, మిగిలిన 16 సీట్లు ఇవాళ ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ విడుదల భారీగా కూడా ప్రకటించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే ఇవాళ యాక్చువల్ గా మనకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 5 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. బీజేపీతో పొత్తుంది కాబట్టి బీజేపీ సీట్లు కూడా ఎవరెవరు పోటీ చేస్తారు ఏంటి ఫైనలైజ్ అయిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ అయితే జరుగుతుంది. మరి ఇవాళ ఒక సుమారు 10 మంది అభ్యర్థులను ప్రకటిస్తే కనుక అందులో సీనియర్ నేతలు గంటా పేరు కానీ, లేకపోతే దేవినేని ఉమ్మ పేరు కానీ ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశం అవుతుంది. మొత్తానికి ఇవాళ 16 మందిలో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ప్రసన్న, ఇవాళ ఎన్ని గంటలకి ప్రకటించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా నిన్న రాత్రి ఎక్సర్సైజ్ చేశారు చంద్రబాబు. దీని మీద ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు జనసేన కూడా కొన్ని స్థానాలు ప్రకటించాలి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ఏం చేయాలి, ఉమ్మడి స్థానాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఒకసారి చర్చ జరిపి మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ లోపు కానీ జాబితా ప్రకటిస్తారు. ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ యాత్రలు బిగించేస్తున్నారు ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్ళడానికి, కాబట్టి అన్ని ముందే క్లియర్ చేసుకున్న ఆలోచనలో టీడీపీ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.